బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడు అని అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. ఇన్నా అంజల్న తౌరాత ఫీహా హుదన్ వ నూర్ యహ్కుము బిహన్ నబియ్యూన అల్లదీన అస్లము లిల్లదీన హాదు వర్-రబ్బానియ్యూన వల్ అహ్బారు బిమా ఇస్తహఫజూ మిన్ కితాబిల్లాహి వ కానూ అలైహి షుహదా వలా తఖ్షౌన్నాస వఖ్షౌనీ వలా తష్తరూ బిఆయాతి థమనన్ ఖలీలా వమన్ లమ్ యహ్కుమ్ బిమా అంజలల్లాహు ఫౌలైక హుముల్ కాఫిరూన్. మేము తౌరాతును అవతరింపజేశాం. అందులో సన్మార్గం, జ్యోతి ఉండేవి. దీని ఆధారంగా దైవ విధేయులైన ప్రవక్తలు యూదుల మధ్య తీర్పులు చేసేవారు. రబ్బానీలు, ప్రభువారలు, మతాచారులు కూడా ఇలాగే తీర్పు చెప్పేవారు. ఎందుకంటే వారు ఈ దైవ గ్రంథానికి రక్షకులుగా, పర్యవేక్షకులుగా ఉండాలని ఆదేశించడం జరిగింది. దానికి వారు సాక్షులుగా ఉండేవారు. కనుక ఓ యూదులారా, సత్య మార్గానుసరణలో మీరు మనుషులకు భయపడకండి, నాకు మాత్రమే భయపడండి. నా సూక్తులను కొద్దిపాటి మూల్యానికి అమ్ముకోకండి. ఎవడు అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథం ప్రకారం తీర్పు ఇవ్వడో అలాంటి వారే అవిశ్వాసులు. وكتبنا عليهم فيها أن النفس بالنفس والعين بالعين والأنف بالأنف والأذن بالأذن والسن بالسن والجروح قصاص ومن تصدق به فهو كفارة له ومن لم يحكم بما أنزل الله فأولئك هم الظالمون. మేము తౌరాతు గ్రంథంలో యూదుల కొరకు లిఖించిన శాసనం ఇది. ప్రాణానికి బదులు ప్రాణం, కన్నుకు బదులు కన్ను, ముక్కుకు బదులు ముక్కు, చెవికి బదులు చెవి, పంటికి బదులు పన్ను, అలాగే కొన్ని ప్రత్యేకమైన గాయాలకు బదులుగా అలాంటివే గాయాల ప్రతీకారం ఉంది. కానీ ఎవరైనా ప్రతీకారం తీర్చుకోకుండా క్షమాభిక్ష పెడితే అది అతని పాలిట పాప పరిహారం అవుతుంది. ఎవరు అల్లాహ్ అవతరింపజేసిన శాసనం ప్రకారం తీర్పు చేయరు అలాంటి వారి దుర్మార్గులు. وقفينا على آثارهم بعيسى ابن مريم مصدقا لما بين يديه من التوراة وآتيناه الإنجيل فيه هدى ونور ومصدقا لما بين يديه من التوراة وهدى وموعظة للمتقين. ఈ ప్రవక్తల తర్వాత మేము వారి అడుగుజాడల్లోని నడిచే మరియం కుమారుడు ఈసాను పంపాము. అతను తనకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంథాన్ని సత్యమని ధృవపరిచేవాడు. మేము అతనికి ఇంజీలు గ్రంథాన్ని ప్రసాదించాము. అందులో మార్గదర్శకత్వం, జ్యోతి ఉన్నాయి. అది తనకు పూర్వం నుంచి ఉన్న తౌరాతును ధృవీకరించేది. దైవభీతి పరులకు ఆస్థాంత మార్గదర్శిని, హితబోధిని. వలియహకుమ్ అహ్లుల్ ఇంజీలి బిమా అంజలల్లాహు ఫీహి వమన్ లమ్ యహకుమ్ బిమా అంజలల్లాహు ఫౌలైక హుముల్ ఫాసిఖూన్. ఇక ఇంజీలు గ్రంథం కలవారు కూడా అల్లాహ్ గ్రంథంలో అవతరింపజేసిన దానికి అనుగుణంగా తీర్పులు ఇవ్వాలి. ఎవడు అల్లాహ్ అవతరింపజేసిన దానికి అనుగుణంగా తీర్పు ఇవ్వడో అలాంటి వారే పరమ అవిధేయులు, పాపాత్ములు. وأنزلنا إليك الكتاب بالحق مصدقا لما بين يديه من الكتاب ومهيمنا عليه فاحكم بينهم بما أنزل الله ولا تتبع أهواءهم عما جاءك من الحق لكل جعلنا منكم شريعة ومنهاجا ولو شاء الله لجعلكم أمة واحدة ولكن ليبلوكم فيما آتاكم فاستبقوا الخيرات إلا الله مرجعكم جميعا فينبئكم بما كنتم فيه تختلفون. ఓ ప్రవక్త, మేము ఈ గ్రంథాన్ని నీ వైపు సత్యబద్ధంగా పంపాము. ఇది తనకంటే పూర్వం అవతరించిన గ్రంథాలన్నింటినీ సత్యమని ధృవపరుస్తుంది, వాటిని పరిరక్షిస్తుంది. కనుక నీవు వారి పరస్పర వివాదాలను అల్లాహ్ అవతరింపజేసిన ఈ గ్రంథానికి అనుగుణంగానే పరిష్కరించు. నీ వద్దకు వచ్చిన ఈ సత్యాన్ని వీడి వారి మనోవాంఛనను అనుసరించకు. మీలోని ప్రతి ఒక్క సంఘానికి మేము ఒక ధర్మశాస్త్రాన్ని, ఒక జీవన శైలిని నిర్ధారించి ఉన్నాము. అల్లాహే కనుక తలుచుకుంటే మిమ్మల్ని అందరినీ ఒకే సముదాయం, ఉమ్మత్గా చేసి ఉండేవారు. అయితే మీ అవసరాలకు అనుగుణంగా మీకు ఇవ్వబడిన దానిలో మిమ్మల్ని పరీక్షించాలన్నది ఆయన అభిమతం. కనుక సత్కార్యాల బాటలో ఒండొకరిని మించిపోయేందుకు కృషి చేయండి. కడకు మీరంతా మరిపోవాల్సింది అల్లాహ్ వద్దకి. ఆ తర్వాత ఆయన మీరు పరస్పరం విభజించుకునే విషయాల్లోని వాస్తవికతను మీకు ఎరుకపరుస్తాడు. وَنَحْكُمْ بَيْنَهُمْ بِمَا أَنزَلَ اللَّهُ وَلَا تَتَّبِعْ أَهْوَاءَهُمْ وَاحْذَرْهُمْ أَن يَفْتِنُوكَ عَن بَعْضِ مَا أَنزَلَ اللَّهُ إِلَيْكَ فَإِن تَوَلَّوْا فَاعْلَمْ أَنَّمَا يُرِيدُ اللَّهُ أَن يُصِيبَهُم بِبَعْضِ ذُنُوبِهِمْ وَإِنَّ كَثِيرًا مِنَ النَّاسِ لَفَاسِقُونَ. ఓ ప్రవక్త, నీపై అల్లాహ్ అవతరింపజేసిన దాని ప్రకారమే నీవు వారి మధ్య తీర్పు చేయవలసిందిగా మేము నీకు తాకీదు చేస్తున్నాం. నీవు వారి కోరికలను అనుసరించకు. అల్లాహ్ నీపై అవతరింపజేసిన ఏదిని శాస్త్రం విషయంలో వారు నిన్ను ప్రక్కదారి పట్టించకుండా కడో ప్రపంచంగా ఉండు. ఒకవేళ వారు వెనుదిరిగితే వారు చేసుకున్న కొన్ని పాపాల కారణంగా వారిపై ఆపద వచ్చి పడాలన్నది దైవేచ్ఛ అని తెలుసుకోండి. అఫహుక్మల్ జాహిలియ్యతి యబ్ఘూన్ వమన్ అహ్సను మినల్లాహి హుక్మన్ లికౌమిన్ యూకినూన్.
ఏమిటి వారు అజ్ఞాన కాలపు తీర్పును కోరుతున్నారా? నమ్మి నడుచుకునే వారి కోసం అల్లా కన్నా ఉత్తమ తీర్పు ఎవరిది కాగలదు? యాయులదిన మనులా తవిదులియా ఉదవన్న సారౌలియా బాజోహం ఔలియా బా وما يتولهم منكم فإنه منهم إن الله لا يهدي القوم الظالمين. విశ్వసించిన ప్రజలారా, యూదులను క్రైస్తవులను మీ స్నేహితులుగా చేసుకోకండి. వారు ఒకరికొకరు స్నేహితులు. మీలో ఎవరైనా సరే వారితో స్నేహం చేస్తే అతను కూడా వారిలో ఒకడవుతాడు. నిశ్చయంగా అల్లాహ్ తమ ఆత్మలకు అన్యాయం చేసుకునే వారికి సన్మార్గం చూపడు. وَالَّذِينَ فِي قُلُوبِهِم مَرَضٌ يَسْتَعْجِلُونَ فِيهِمْ يَقُولُونَ نَخْشَىٰ أَن تُصِيبَنَا دَائِرَةٌ فَأَسْأَلُ أَن يَأْتِيَ بِالْفَتْحِ أَوْ أَمْرٍ مِّنْ عِندِهِ فَيُصْبِحُوا عَلَىٰ مَا أَسَرُّوا فِي أَنفُسِهِمْ نَادِمِينَ. ఇక ఎవరి హృదయాలలో కాపాట్టే రోగం ఉందో వారు అదే పనిగా వాళ్ళ వైపు పరుగులు తీయడం నువ్వు చూస్తావు. వారు మేము వారి నుండి వేరుపడి ఉండడం చేత మాపై ఏదైనా విపత్తు ముంచుకొస్తుందేమో నేను భయంగా ఉంది అంటారు. అల్లాహ్ విజయం ప్రసాదించే లేదా ఆయన తన వద్ద నుంచి మరేదైనా విషయం ప్రస్ఫుటం చేసే సమయం ఎంతో దూరాన లేదు. అప్పుడు వారు తమ ఆంతర్యాలలో దాచిపెట్టిన దానిపై సిగ్గుతో కుంచుకుపోతారు. వాకుల్లదీన ఆమనూ హౌలాయి లదీన అక్రము బిల్లాహి జహద ఐమానిహిం లమాకుం వబిదత అమాలుహుం ఫఅస్బహు ఖాసిరీన్. అప్పుడు విశ్వాసులు ఇలా అంటారు, ఏమిటి మేము మీతోనే ఉన్నామండి అని అల్లాహ్ పేర కఠోర ప్రమాణాలు చేసి నమ్మబలికిన వాళ్ళేనా వీరు? వారి కర్మలన్నీ వారి కపట నాటకం వల్ల వ్యర్థమైపోయాయి. ఆ విధంగా వారు టోకుగా నష్టపోయారు. యాయులదిన ఆమనూ మన్ యర్తద్ద మిన్కుమ్ అన్ దీనిహి ఫసౌఫ యఅతిల్లాహు బిఖౌమిన్ యుహిబ్బుహుం వయుహిబ్బూనహు అదిల్లతిన అలల్ ము'మినీన అ'izzతిన అలల్ కాఫిరీన యుజాహిదూన ఫీ సబీలిల్లాహి వలా యఖాఫూన లawmata లాయిమ్. ذَلِكَ فَضْلُ اللَّهِ يُؤْتِيهِ مَن يَشَاءُ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ. విశ్వాసులారా, మీరు ఎవరైనా సరే తన ధర్మం ఇస్లాం నుండి తిరిగిపోతే పోని, అతను తిరిగిపోయినంత మాత్రాన ధర్మానికి వాటి నష్టం ఏమీ ఉండదు. అల్లాహ్ త్వరలోనే మరో జాతి వారిని తీసుకొస్తాడు. అల్లాహ్ వారిని ప్రేమిస్తాడు, వారు అల్లాహ్ను ప్రేమిస్తారు. వారు విశ్వాసుల మృదు స్వభావులుగాను వినమ్రులుగాను ఉంటారు. అయితే అవిశ్వాసుల పాలిట మాత్రం కఠిన మనస్కులుగా ఉంటారు. వారు అల్లాహ్ మార్గంలో ధర్మ పోరాటం చేసేవారే ఉంటారు. నిందించే వారి నిందలకు వారు ఏమాత్రం జడుచుకోరు. ఇది అల్లాహ్ అనుగ్రహం, దానిని ఆయన తాను కోరిన వారికి ఇస్తాడు. అల్లాహ్ తన అనుగ్రహ భాగ్యంలో విస్తృతి కలవాడు, ఎల్లరి స్థితిగతులను గురించి బాగా తెలిసినవాడు. ఇన్నమా వలియ్యుకుముల్లాహు వరసూలుహు వల్లదీన ఆమనూ అల్లదీన యుకీమూన స్సలాత వయుతూన జకాత వహుం రాకిఊన్. ముస్లింలారా, మీకు నిజంగా నమ్మదగ్గ నేతాలు ఎవరైనా ఉన్నారంటే వారు అల్లాహ్, ఆయన ప్రవక్త మరియు విశ్వసించిన వారు మాత్రమే. వారు ఆ విశ్వాసులు నమాజును స్థాపిస్తారు, జకాతును ఇస్తారు, అల్లాహ్ సన్నిధిలో వినయంగా వంగుతారు. వమన్ యతవల్లల్లాహ వరసూలహు వల్లదీన ఆమనూ ఫఇన్న హిజ్బల్లహి హుముల్ గాలిబూన్. గుర్తుంచుకోండి, ఎవరు అల్లాహ్ను ఆయన ప్రవక్తను తోటి విశ్వాసులను స్నేహితులు సహాయకులుగా చేసుకున్నారో వారే అల్లాహ్ పక్షానికి చెందినవారు. నిశ్చయంగా అల్లాహ్ పక్షమే పరాబల్యం వహిస్తుంది.